రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని 26వ తేదీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కూడా రైతులు ఒక ర్యాలీని నిర్వహిస్తున్నారు. అదే సందర్భంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ ర్యాలీని ట్రాక్టర్లతో బయలుదేరుతుంది. కాబట్టి రైతు సోదరులు, వ్యవసాయ కార్మికులు, అదేవిధంగా కౌలు రైతులు మొత్తం కూడా కదిలి దీన్ని జయప్రదం చేసేదానికోసం 8 నియోజకవర్గాల్లో ఉండే రైతు సోదరులు, అదేవిధంగా వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు పాల్గొనాలా. అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా సిఐటి కానీ, ఏఐటీసీ కానీ అన్ని రంగాల కార్మికులందరూ కూడా దీన్ని జయప్రదం చేసేదానికోసం ముందుకు పూనుకొని రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ దేశంలో చెప్పిన మాట నిలబెట్టుకోలేని నరేంద్ర మోడీకి నిరసనగా జరిగే ర్యాలీ. అదే సందర్భంగా అధికారులు కూడా దీన్ని గుర్తించి ఈ రైతులు పడే కష్టాల్ని వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేంత వరకు కూడా ఈ రైతులు కష్టపడుతున్నారని చెప్పేసి మన రైతులందరికీ ఆదుకోవాలనే వినాదంతో కూడా ఈరోజు అధికారులందరూ కూడా ముందుకు రావాలా. మొన్న ఇటీవల వరదల్లో అన్ని పంటలకి నష్టపరిహారం ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరిని కూడా ఆదుకోలే. ఈరోజు పెట్టుబడి పెట్టేదానికి వాళ్ళ భార్య మెడల్లో, చెవుల్లో, కాళ్ళల్లో అమ్ముకొని ఈరోజు పెట్టుబడి పెట్టారు. అందుకోసం రాబోయే పంటకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఈ అధికారులు ముందు చొరవ చూపాలని, అధికారులు దీని మీద స్పందించాలని చెప్పేసి ఇటువంటి ర్యాలీ జరుగుతుంది. కాబట్టి ఈ 8 నియోజకవర్గాల్లో ఉండే రైతాంగం, ప్రజా సంఘాలు మొత్తం కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనువిప్పు కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అందుకోసం అందరూ పాల్గొనాలని మేము అందరి రైతు సోదరుల్ని ప్రార్థిస్తున్నాం. నమస్కారం. నా పేరు మూలి వెంగయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము, ఈరోజు భారత రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో భాగంగానే రేపు రిపబ్లిక్ డే సందర్భంగా 26వ తేదీ ఉదయం 10 గంటలకు నవాబ్పేట చెట్టుకుంట రోడ్డు సెంటర్ దగ్గర నుంచి ఈ అన్నమయ్య సర్కిల్ వరకు ట్రాక్టర్లు మరియు మోటార్ బైకులు అనేక రకాలైన ర్యాలీ జరపాలని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కార్మిక సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి. అందువల్ల రైతులు, కార్మికులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. దీంట్లో రాజకీయాలకు అతీతంగా అందరూ ప్రజా సంఘాలు అందరూ పాల్గొనాలని తెలియజేయడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన వాగ్దానాలు కానీ, రైతాంగ ఉద్యమం సందర్భంగా 13 నెలలు జరిగినప్పుడు రాతపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలు కానీ అమలు జరపాలనే దాంట్లో భాగంగా ఈ ట్రాక్టర్ ర్యాలీ జరపడం జరుగుతుంది. సరే, ప్రధానంగా రైతాంగానికి కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేస్తామని, దాన్ని చేసి అమలు జరుపుతామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాన్ని చేయలేదు. అందువల్ల మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని చేసి అమలు జరపాలని, అదే రకంగా రైతాంగానికి ఒకసారి దేశం మొత్తం మీద రుణ విమోచనలు చేసి కేరళ పద్ధతిలో వ్యవసాయానికి రక్షణ కల్పించాలని, అదే రకంగా ఈరోజు ఈ కార్మికులకు ఉన్న చట్టాలన్నింటినీ రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకొచ్చినారు. ఆ లేబర్ కోడ్ను రద్దు చేసి పాత చట్టాలన్నింటినీ అమలు చేయాలని, అదే రకంగా ఈరోజు జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకం అది పూర్తిగా నిర్వీర్యం చేసేదానికి ఉన్న నిధులను కూడా తగ్గించేస్తున్నారు. అట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2 లక్షల కోట్లు వాటికి నిధులు కేటాయించి రోజుకు 600 రూపాయలు కూలి పడేటట్టు చేయాలని, అదే రకంగా 2 సంవత్సరానికి
200 రోజులు పని దినాలు కల్పించాలని, ఇప్పుడు 2 పూట్ల పని విధానాన్ని అదే ఆన్లైన్ చేసే దాన్ని రద్దు చేసి దాన్ని కొనసాగించాలనే రకంలో తెలియజేస్తడం జరిగింది. అదేవిధంగా మోటార్లకు మీటర్లు పెట్టే విధానాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రకంగా ఈ ప్రజానీకం అందరి డిమాండ్స్ తోటి రేపు 26వ తేదీ ఉదయం 10 గంటలకు చెట్టుకొండ రోడ్డు దగ్గర నుంచి జరిగే ర్యాలీని అందరూ బలపరిచి సహకరించాలని కోరుకుంటున్నాం. మిత్రులారా, అందరికీ నమస్కారం. జిల్లా రైతు సోదరులకి ఆల్ ఇండియా సంయుక్త కిసాన్ మోర్చా తరఫున, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎల్లుండి అంటే 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు మద్దతు ధర చట్టం చేయాలని చెప్పి ఒక నినాదంతో దేశవ్యాప్తంగా రైతులంతా కూడా ఆయా జిల్లా సెంటర్లకు వచ్చి ట్రాక్టర్లతో ఒక ర్యాలీ నడపాలని ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా చెట్టిగుంట రోడ్డు నుండి 26వ తేదీ ఉదయం 10 గంటలకి అన్నమయ్య సర్కిల్ దాకా మినీ బైపాస్ రోడ్లో ట్రాక్టర్లతో రైతుల ర్యాలీ ఉంది. ఖచ్చితంగా ఈ ర్యాలీకి రైతు సోదరులందరూ కూడా ట్రాక్టర్లతో రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మిత్రులారా, రేపు పంట రాబోతుంది. మార్చి ఏప్రిల్లో ధాన్యం దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పంట వస్తుంది మనకు. అలాగే పొగాకు కూడా రేపు ఫిబ్రవరి నుంచి కొనుగోలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. శనగ ఉంది. అందుకని ఈ పంటలన్నిటికి కూడా మద్దతు ధర ప్రకటించాలి. మద్దతు ధర అంటే పెట్టుబడికి 50% కలపాలి క్వింటాల్కి. నేనైతే వరికి 3,000 ఉండాలి ఆ క్వింటాల్కి అని చెప్తున్నా. ఆ విధంగా 25,000 పుట్టి ధాన్యం కొనాలనే డిమాండు జిల్లా అంతా మారుమరాగాల. అందుకని రైతులంతా అడగందే అమ్మాయినా పెట్టదు. అందుకని మనం అడగాల, ర్యాలీలో పాల్గొనాలా, మన డిమాండ్ చెప్పాలా. ఈ వేలాది మంది ట్రాక్టర్లతో రైతులు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నా పేరు గంగపట్నం రమణయ్య, అఖిలపక్ష రైతు సంఘం జిల్లా కన్వీనర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.